హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం పొన్నూరులో ఉన్న సాక్షి భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఎలా చేరుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొబ్బరి చెట్లు నిజాంపట్నం నుంచి స్టార్ట్ అయ్యాను. మార్గ మధ్యంలో ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి, చూడండి చాలా బాగున్నాయి కదా. ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవేకి వచ్చేసాం. ఈ నేషనల్ హైవే స్ట్రైట్గా వెళ్తే ఈ రోడ్డు వస్తుంది. చూడండి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు. నాకైతే రోడ్డు మీద టెంట్ వేసినట్టుంది. ఈ రోడ్డు చూస్తుంది మొత్తం చెట్లే. 45 డిగ్రీస్లో ఉన్న 25 డిగ్రీస్లో ఉన్నట్టుంది ఈ క్లైమేట్. చాలా బాగుంటుంది ఈ రైడు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుతున్న జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను. చాలా బాగుంది కదా ఈ లొకేషను. ఈ రోడ్డు అంతా ఇలానే చెట్లతో ఆకాశానికి పందిరి వేసినట్టుగా ఉంది. ఈ రోడ్డు చాలా బాగుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే పొలాలు చూడండి, వాటర్. ఇప్పుడు మనం ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మీరు ట్రైన్ ద్వారా అయితే గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుంటూరు రైల్వే స్టేషన్ మన భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చక్కగా అనుసంధానం చేసి ఉంటుంది. అలాగే మీరు రోడ్డు ద్వారా అయితే ఆలయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు అలాగే తెనాలి స్టేషన్ నుండి నేరుగా ఆలయానికి బస్ సౌకర్యం ఉంది. అలాగే మీరు ట్రైన్లో వస్తున్నట్టయితే లోకల్ ప్యాసింజర్స్ అయితే నిడుబ్రోల్లో ఆగి ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ ఉంటుంది ఈ టెంపుల్. అలాగే మీరు ఏరోప్లేన్ ద్వారా అయితే సమీప విమానాశ్రయం విజయవాడ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. వచ్చేసాం, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీ సాక్షి భావనారాయణ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అదిగో మనకు కనిపిస్తుంది ఆ టెంపుల్. ఈ సాక్షి భావనారాయణ స్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నల్లపరాజు అనే రాజు నిర్మించాడు. తరువాత ఈ ఆలయాన్ని చోళరాజు అయిన కులోత్తుంగ దీన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయం 108 తిరుపతి దేవాలయాలతో సమానమని చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో రాజ్యలక్ష్మీదేవి, అలాగే ఇక్కడ రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడండి శిల్ప సౌందర్యం ఎలా ఉందో. పురాణాల ప్రకారం కేశవయ్య అనే బ్రాహ్మణుడు సంతానం లేనివాడు. తన భవమరిది గోవిందుడితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. తన కుమార్తెను గోవిందుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కాశీలోని నారాయణ స్వామి ఆలయంలో గోవిందుడికి కేశవయ్య మాట ఇచ్చాడు. కాశీ నారాయణ స్వామి ఆశీస్సులతో కేశవయ్య ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆమెకు అక్క లక్ష్మి అని నామకరణం చేస్తాడు. అక్క లక్ష్మికి పెళ్లి వయసు రాగానే గోవిందుడు అక్క లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి కేశవయ్యకు ఆసక్తి కనపరిచాడు. కేశవయ్య
తన ప్రతిపాదనను తోసిపుచ్చి సాక్షి కావాలని కోరాడు. గోవిందుడు కాశీ వెళ్ళి తనకు సాక్షిగా వ్యవహరించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. నారాయణుడు పొన్నూరులో అవతరించి కేశవయ్య వాగ్దానానికి సాక్షిగా వ్యవహరించాడు. అందుకే ఈ టెంపుల్ని సాక్షి భావనారాయణ స్వామి అని పిలుస్తారు. శివుడు కూడా నారాయణుని సాక్షిగా వచ్చి ఇక్కడ అవతరించాడని చెప్తారు. బ్రహ్మదేవుడు గోష్ఠివనం వద్ద తపస్సు చేసేటప్పుడు బ్రహ్మ పుష్కరిణి అంటే ఈ ఆలయ చెరువు వద్ద స్నానం చేశాడని నమ్ముతారు. చూడండి, చాలా బాగుంది కదా ఈ సరస్సు, అలాగే టెంపుల్ పరిసర ప్రాంతాలు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ వాతావరణం. చూడండి, స్వామివారి కళ్యాణ వేదిక. ఇది మెయిన్ ఆలయ గోపురం. చాలా చక్కగా ఉంది. అలాగే ఈ టెంపుల్కి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడండి, శ్రీ రామాంజనేయ స్వామి వారి సన్నిధి. పదండి లోపలికి వెళ్తాం. మనకు ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు. ఇదే సాక్షి భావనారాయణ స్వామి ఆలయం, అలాగే ఆలయ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.